పవర్ టీవీ ప్రతిక్షణం ప్రజల పక్షం. మెదక్ జిల్లా చేగుంట గ్రామంలో జెండా ఎగురవేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నారాయణరెడ్డి, పట్నం తనీషా, సీనియర్ నాయకులు సోమ సత్యనారాయణ, డిష్ రాజు, కుర్ర లక్ష్మీనారాయణ, జర్నల్ సింగ్, అలీ, వలప మహేష్, రాజేష్, హరీఫ్, మురడి లక్ష్మణ్, కట్టశీను, పట్టణ అధ్యక్షులు ఎర్ర యాదగిరి తదితరులు నేడు జెండా పండగ ఘనంగా జరుపుకున్నారు. సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మేరకు మరియు మా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు పార్టీ అధ్యక్షుడు నాగిరెడ్డి పటేల్ గారు అధ్యక్షతగా జరుగుతున్న రోజు చేగుంటలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. కేసీఆర్ గారి పాలనను ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరూ దుఃఖంలో మునిగిపోతున్నటువంటి ఈ మన అపోజిషన్ పార్టీలు అయితే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన ఉన్నటువంటి పథకాలనే ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు. మరి పబ్లిక్లోకి పోతే చాలా విషయాలు ఏంటి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆడపిల్ల పుడితే 13,000, ఒక పిల్లగాడు పుడితే 12,000 రూపాయలు అవి వెళ్ళిపోయినాయి. కేసీఆర్ కిట్ అనేది లేదు. మరి ఈ ప్రభుత్వంకి ఆలోచన ఉందా లేదా వికసిస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని గర్భిణులను హాస్పిటల్కి తీసుకుపోయి సురక్షితంగా ఇంటికి చేర్చిన గొప్ప వ్యక్తి ఎవరంటే మన కేసీఆర్ గారు. ఈరోజు ఈయన చేగుంటలో పార్టీకి ఎగిరేసుకోవడానికి వచ్చేటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఆమరణ దీక్షలు చేసి ఎంతోమంది విద్యార్థులు బలిదానాలయ్యారు. ఈ తెలంగాణ రావడానికి ఎంతోమంది మన రైతులు కూడా సపోర్ట్ చేసి విద్యా సంస్థలు కూడా సపోర్ట్ చేశారు. కాబట్టి మరి ఈరోజు శ్రీకాంత్ సారి మరి ఆయన చనిపోయి ఉన్నాడు. పోలీస్ కేసు ఉండి ఆయన తెలంగాణ కేసీఆర్ను లేపుతుందంద ఖాళీ ఆమరణ దీక్షను లేపితే ఆయన పోయి పోలీసు కూటతో కాల్చుకొని చనిపోయిన మనిషి. మరి అంతేకాకుండా మన శ్రీకాంత్ సారి ఆయన కూడా పెట్రోల్ పోసుకొని అంటిపెట్టుకొని ఆయన తెలంగాణ కేసీఆర్ లేపారు. మాకు తెలంగాణ వస్తట్లేదు, ఇది ఆంధ్ర పరిపాలన అవుతున్నది అని చెప్పేసి వస్తా వాళ్ళకు కూడా అవుతుందని చెప్పేసి ముందుగానే చనిపోవడం జరిగింది. దానివల్ల ఈ విద్యా సంస్థలతోనే వచ్చింది. అంతేకాకుండా రైతులు అందరూ సపోర్ట్ చేసుకుంటూనే మన తెలంగాణ సాధించుకున్నాం. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. కాబట్టి ఈరోజు మన చేగుంట మండల గ్రామంలో మరి మేము పండుగ వాతావరణంలో మన చేగుంట మండలంలో జాండ పండుగ చేసుకున్నాం. కాబట్టి కేసీఆర్ గారికి ఎన్నో వల్ల జీవితాంతం మేము రుణపడి ఉంటాం. ఆయన ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. పవర్ టీవీ ప్రతిక్షణం ప్రజల పక్షం.